డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. బీపీ షుగర్లు లేవు. భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయింది. పిల్లలిద్దరూ పెళ్లిళ్ళై వేరే చోట్లకు వెళ్ళిపోయారు. నాకు చాలా ఇబ్బందిగా ఉండి రెండో పెళ్లి చేసుకున్నాను. ఆమెకు 40 సంవత్సరాలు. ఆమెకిది మొదటి పెళ్ళే. పిల్లలు కలగాలంటూ గోల చేస్తోంది. నాకు వేసక్టమీ అయిపోయింది. ఇప్పుడెలా? ఒకవేళ ఏదో ఒక విధంగా పిల్లలు పుట్టినా ఆరోగ్యంగా ఉంటారా? లేటు వయస్సులో ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయండి. కొంతమందికి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసులో వాళ్ళ భార్య చనిపోతుంది. అంతకుముందు పిల్లలు ఉంటే ఆ పిల్లలు పెళ్ళిళ్ళే వెళ్ళిపోతారు. ఆడపిల్లలు మగపిల్లలు ఈ రోజుల్లో అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. ఉండట్లో ఎక్కడ ఉద్యోగాలని చదువులని దూరంగా వెళ్ళిపోతున్నారు. జనగా పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతారు. ఈయన ఒంటరివాడు అయిపోతారు. వృద్ధాశ్రమంలో చేరాలని ఉండదు. వీడికి ఏదో చిన్న ఇల్లు ఉంటుంది. ఇంట్లో ఉంటారు. అపార్ట్మెంట్ ఏదో ఉంటూ ఉంటారు. వండుకోవాలి, ఏదో ఒంటరితనం, అన్ని రకాల బాధలు ఉంటాయండి. ఎలా? అంచేత ఒక తోడు కావాలి. ఆ తోడు కోసం ఎవరినొకరు పెళ్లి చేసుకుంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు అంటారు, భర్త చనిపోవడమో లేదా పెళ్లి కాని ఆడవాళ్ళు, అంతలో పెళ్లి కాని వాళ్ళు ఆడపిల్ల అంటారు. వాళ్ళు పెళ్లికి రెడీ అవుతారు. ఇప్పుడు ఈ విషయం చూడండి. ఆమెకు 40 ఏళ్ళు, ఇంతవరకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంది. ఆవిడ మరి ఇంతకాలం పెళ్లి చేసుకోలే కనుక ఆవిడకి కోరికలు ఉంటాయి. ఏదో పిల్లలు కావాలని ఇలాకాలం ఉంటాయి. బహుశా ఆయన పెళ్లి కాకముందు చెప్పే ఉంటాడు, నేను వేసవిని చేసుకున్నాను అని. చెప్పినా సరే ఆవిడ నాకు పిల్లలు కావాలని ఒక ఆశ రగిలింది ఆవిడకి, పిల్లలు కావాలని. ఒక తల్లి కావాలి. మాతృత్వం అనేది స్త్రీకి వరం. అది మాతృత్వం. ప్రతి స్త్రీ తనకి పిల్లలు కావాలని కోరుకుంటుంది. అది సహజం. మనిషి ఆకలి వేయడం సహజమో, దాహం వేయడం సహజమో, ఒక స్త్రీకి తాను తల్లి కావాలని కోరిక కూడా సహజమే. అది గుర్తించండి. ఆవిడ 40 ఏళ్ళు వచ్చాయి, అయినా ఒక తల్లిని అవ్వాలని కోరిక పుట్టింది. మరి ఆ వయసులో ఎలాగా పిల్లలు పుడతారని? పుట్టడానికి అవకాశం. వాళ్ళకి ఇంకా మెన్సెస్ వస్తుంటే మాత్రం పిల్లలు పుడతారండి, గర్భం వస్తుంది. అసలు ఈ రోజుల్లో ఎంత సైన్స్ ఏంటంటే మెనోపాజ్ ఇచ్చినారు. అంటే పూర్తిగా మెన్సెస్ అయిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి, హార్మోన్ ఇంజక్షన్లు ఎక్కువ ఇచ్చి వాళ్ళకి గర్భధారణ జరిగేట్టు చేసి ఒక బిడ్డను కనేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మోడర్న్ సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది. కొంతకాలానికి కిందట గుంటూరులో అక్కడ ఒక 65 ఎంత ఏళ్ళ వయసు స్త్రీకి మెనోపాజ్ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆడికి గర్భం చేశారు, పిల్లలకంది. అదంతా సైంటిఫిక్ ఫీట్. అదంతా అంటే చేయొచ్చు, ఆ రకంగా చేయొచ్చు. హార్మోన్లు ఇచ్చి IVF ద్వారా పిల్లల్ని కనొచ్చు, చేయొచ్చు, ఉన్నాయి. లేకపోతే అదే కొంచెం తక్కువ అరుదైన విషయాలే కానీ చేయడానికి సైన్స్ ఈ రోజుల్లో సైన్స్ ప్రకారం అసాధ్యాలంటూ లేవు. ఇప్పుడు ఈయన విషయంలో ఎలాగా? 40 ఏళ్ళు ఆవిడకి, ఈయనకి 60 ఏళ్ళు. ఎలా? ఈయన వ్యాసక్రియ చేయించుకున్నాడు కనుక తిరిగి రీకెనలైజేషన్ చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందండి. లేకుండా పోలా, పిల్లలు పుడతారు. ఈయన వీరికణాలు ఉంటాయి, వ్యాసక్రియ చేసి వీరికణాలు ఉంటాయి, కొద్ది గొప్ప ఉంటాయి. ఒకవేళ మామూలుగా రాకపోయినా అవి ఇక్సి మెథడ్ల ద్వారానే గర్భం చేయిస్తాడు. ఆవిడ కూడా అన్నం విడుదల కొన్ని ఇంజక్షన్లు ఇస్తే, ఆవిడ కూడా ఒక రెగ్యులర్గా అన్నం విడుదల లేకపోయినా ఈమెకి ఇంజక్షన్లు ఇస్తే ఆడికి అన్నం విడుదల అవుతుంది. ఇక్సి టెక్నిక్లు అని సరే, అంటే ఆవిడకి అన్నం విడుదలైతే దాన్ని తీసి బయట ఈయన వీరికణాన్ని అన్నంలోకి ఎక్కించి సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటాం, ఇక్సి మెథడ్ ద్వారా చేసి గర్భం చేయొచ్చు, దానికేం లేదు. కానీ ఒక్కడి మాత్రం గుర్తించాలండి. ఇప్పుడు ఆవిడ కావాలంటే సాధ్యమేనా అన్నాడు. సాధ్యమే. సైన్స్ అంత అడ్వాన్స్ అయిపోయింది, సాధ్యమే. చెప్పా కదా, మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కూడా గర్భం చేసే విధంగా సైన్స్ డెవలప్ అయిపోయింది. ఇంకేంటి? ఒక్కటే ఒకటి తెలుసుకోవాలి. ఆడవాళ్ళకు ఒక 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మెన్సెస్ వస్తున్నప్పటికీ వాళ్ళ దాంట్లో కొన్ని జెనెటిక్గా కొన్ని మ్యుటేషన్స్ డెవలప్ అవుతాయి. అంటే కొన్ని అబ్నార్మల్గా జీన్స్ ప్రవర్తన మొదలవుతుంది. దాంతో పుట్టే పిల్లల్లో కొంతమందికి కొన్ని రకాలుగా అవలక్షణాలు, అది ఫిజికల్గా కావచ్చు, లేదా మెంటల్గా ఇంటలెక్చువల్గా కానీ ఇంకొరగా కూడా తేడా ఉండొచ్చు. అలాగే మగవాళ్ళలో కూడా ఆ రంగానే వాళ్ళ వీర్యకణాలు ఉన్నప్పటికీ వాళ్ళ వీర్యకణాల్లో కూడా మ్యుటేషన్ వల్ల కొద్ది అవలక్షణాలు పుట్టే పరిస్థితి ఉంది. దాన్ని ప్రిపేర్ అయ్యే గర్భం తెచ్చుకోవాలి. దాన్ని ఏం చేయలేము మనం. దాన్ని మనం మార్చలేం.
అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ బాగా అడ్వాన్స్ అయిపోయినట్లయితే అప్పుడు హెల్దీ స్పెర్మటోజోవా హెల్దీ ఎగ్ అని గుర్తించి ఆరంగా చేయడం కుదురుతుంది, అది వేరే విషయం. కానీ మామూలుగా ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం చూస్తే మాత్రం ఆడవాళ్ళు అన్నం విడుదలవుతున్నా మగవాళ్ళ వీరికణాలు ఉన్నప్పటికీ వాళ్ళ వల్ల అందరికీ నేను చెప్పను, కానీ కొంతమంది విషయంలో మాత్రం కొద్దిగా అంగవైకల్యాలు మానసికంగా కొన్ని వైకల్యాలు ఉండేటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. దాన్ని ప్రిపేర్ ఉంటే ఇప్పుడు ఆవిడకి గర్భవతి చేయొచ్చు, ఆవిడ కోరిక తీర్చవచ్చు. కానీ పుట్టే బిడ్డ బంగారం లాంటి బిడ్డ కావచ్చు, అవలాషణ అన్న బిడ్డ వద్ద ప్రిపేర్ అయ్యే చేయించుకోవాలి. ప్రిపేర్ ఉండాలి. వాళ్ళని పెంచడానికి ముందు ఎడుతుంది. 40 వయసులో బిడ్డ పుడితే ఈయనకి 60 ఆడికి ఎప్పుడు పెద్దాడు అవుతాడు, ఎప్పుడు చదువుకుంటాడు, ఎప్పుడు అంటే బాధ్యతలు పెరిగిపోతాయి. ఆ వయసులో బాధ్యతలు పెరిగిపోతాయి. కనీసం వదిలేసి సరిపోదు కదండి. తర్వాత బిడ్డ పెంచే బాధ్యత ఉంది కదా, బిడ్డ పెంచే బాధ్యత ఉంది. అలా కాకుండా ఎవరైనా చూసేవాళ్ళంటే ఓకే, తక్కువ వయసున్న వాళ్ళు రెడీగా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం అంత అడ్వైజబుల్ కాదు. కానీ స్ట్రాంగ్ డిజైర్ ఉండి నాకు బిడ్డ కావాలి ఉంటే మాత్రం పిల్లల్ని కనొచ్చు. ఈయన రీకన్సిలేషన్ చేయించుకొని ఆరుగా గర్భం చేసుకోవచ్చు. దానికి మాత్రం వచ్చే ఒకవేళ బిడ్డ ఆరోగ్యం సరిగా లేదన్న ఫిజికల్గా కానీ మానసికంగా లేకపోయినా సరే మేము పెంచుకుంటాం రెడీగా ఉంటే మాత్రం కనవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.